తెలంగాణ గురుకుల పాఠశాలలు, కళాశాలలు. గురుకులాలు అనగానే మనకొక అద్భుతమైన ఆశాభావం కనిపిస్తుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులు తీసుకొచ్చిన ఫలితాలు, వాళ్ళు సృష్టించిన అద్భుతం చరిత్రలో రికార్డ్ అయి ఉన్నది. ఇటీవలి కాలంలో అంటే 2 రోజుల కిందట నీట్ ఫలితాలు వచ్చాయి. ఎంబీబీఎస్ సీట్లకు సంబంధించిన ఫలితాలు ఇవి. ఎంబీబీఎస్ కోర్సులో చేరాలంటే ఆ కోర్సులో చేరడానికి ప్రవేశ పరీక్ష రాసేది నీట్. దాని నుంచి వచ్చిన ర్యాంకు ఆధారంగా ఎంబీబీఎస్లో చేరతారు. మనం గత 2-3 రోజుల నుంచి చూస్తున్నాం పత్రికలు, పతాక శీర్షికలు. అన్ని ప్రముఖ పత్రికలన్నీ మొదటి 2-3 పేజీలు కేవలం నీటు పరీక్షలో విజయం సాధించిన వారి ఫలితాలని ప్రచురించుకోవడానికి విద్యార్థుల ఫోటోలు వేసి, వారి ర్యాంకులు వేసి అడ్వర్టైజ్మెంట్ చేస్తూ ఉన్నారు. 3-4 పేజీలు అంటే ఒక్క పేజీ ఒక ప్రముఖ దినపత్రిక ఏదైనా, ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ, ఆంధ్రభూమి లాంటి ప్రముఖ దినపత్రికలు ఒక పేజీ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలంటే కొన్ని లక్షల డబ్బు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. 2-3 పేజీల అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారు. ఈ అడ్వర్టైజ్మెంట్లో ఏ విద్యార్థుల ఫోటోలు ఉంటున్నాయి, ఎవరి ర్యాంకులు ఉంటున్నాయి? కార్పొరేట్ కళాశాలల్లో ర్యాంకులు పొందిన విద్యార్థుల ఫోటోలతో మనం చూస్తూ ఉన్నాం. ఈ కళాశాలలో ఎంతమంది చదువుకుంటారు? కొన్ని లక్షల మంది చదువుకుంటారు. నారాయణ, శ్రీ చైతన్య, విజ్ఞాన్, భాష్యం ఇలాంటి కొన్ని లక్షల మంది విద్యార్థులు ఆయా కళాశాలలో చదువుకుంటారు. ఎన్ని ర్యాంకులు వస్తాయి? 100లలో ర్యాంకులు వస్తాయి. లక్షల మందిలో కనీసం ఒక కళాశాలలో ఒక 5 లక్షల మంది చదువుకుంటే 5 లక్షల మంది నుంచి వచ్చే ర్యాంకులు ఒక 100, 110, 200 వస్తాయి. కానీ వాటి ప్రచార ఆర్భాటం మాత్రం తాటికాయంత అక్షరాలతో దేశమంతా ప్రచారం చేసుకుంటున్నారు. ఇది ఇట్లా ఉండగా గురుకుల సొసైటీల నుంచి ఎస్సీ గురుకుల సొసైటీ, ఎస్టీ గురుకుల సొసైటీ, బీసీ గురుకుల సొసైటీ, ఇవి కాకుండా సాధారణ జనరల్ గురుకులాలు ఉన్నాయి. వీటన్నిటిలో చదువుకున్న విద్యార్థులు ఎలాంటి ఫలితాలను పొందుతున్నారో ఒక్కసారి మీ దృష్టికి తీసుకురావడం కోసం ఈ వీడియో చేస్తున్నాను. నేను కేవలం సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలకు సంబంధించిన విషయం మాత్రమే మాట్లాడుతున్నాను. దీని తర్వాత ఒక్కొక్క సొసైటీ గురుకులాల మీద నేను వీడియోలు చేస్తాను. ఇప్పుడు మాత్రం తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలు అంటే ఎస్సీ పిల్లలు చదువుకునే గురుకులాలు అని అర్థం. ఈ ఎస్సీ పిల్లలు చదువుకునే గురుకులాలు తెలంగాణ రాష్ట్రంలో 268 ఉన్నాయి. సుమారుగా 268 గురుకులాల్లో చదువుకునే పిల్లలందరికీ ఒక పరీక్ష నిర్వహించి ప్రతిభావంతులైన విద్యార్థులను ఎంపిక చేసుకొని ఒక 2000 మందికి మాత్రమే నీటు పరీక్ష కోచింగ్ ఇస్తారు. మీ అందరికీ బాగా ప్రాచుర్యం పొందిన గౌలిదొడ్డి, హైదరాబాదులో గచ్చిబౌలి దగ్గర ఉన్న గౌలిదొడ్డిలో ఈ కోచింగ్ ఇస్తూ ఉంటారు. ఇది ప్రారంభంలో ఒకటే ఉండింది, కానీ ఇప్పుడు దాదాపు రాష్ట్రంలో 9 ప్రాంతాల్లో ఫౌండేషన్ కోర్సు నిర్వహిస్తున్నారు. అంటే 9వ తరగతి నుంచి మొదలుపెట్టి 9, 10, 11, 12 తరగతులు 4 సంవత్సరాల ఫౌండేషన్ కోర్సు ఇస్తారు. ఈ ఫౌండేషన్ కోర్సులో నీటుకు సంబంధించిన కోచింగ్ ఇస్తూ ఉంటారు. వీటిని సిఓఈ కళాశాలలు అని అంటారు. ఈ సిఓఈ కళాశాలలో చదువుతున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా? సుమారుగా 2200 మంది ఉంటారు. ఫైనల్ ఇయర్ బ్యాచ్ మొత్తం కలుపుకుంటే ఒక 4500 ఉంటే అందులో సగం అంటే ఫైనల్ ఇయర్, ఫస్ట్ ఇయర్ ఫైనల్ ఇయర్ కలుపుకుంటే 4500. కేవలం ఫైనల్ ఇయరే తీసుకుంటే 2200. 2200 మంది విద్యార్థుల్లో ఎన్ని ర్యాంకులు వస్తున్నాయని చూస్తే పోయిన సంవత్సరం 2025 అకాడమిక్ ఇయర్లో 201 మంది విద్యార్థులకి ఎంబీబీఎస్ వచ్చింది. ఇది మీకు ఎవరికైనా తెలుసా? నాకైతే తెలియదు. నేను స్వయంగా ఆ శాఖ కార్యదర్శితో మాట్లాడి తెలుసుకున్న విషయం. ఇప్పుడు 2 రోజుల కిందట వచ్చిన నీటు ఫలితాల్లో ఇది 2026. నిన్నటి పేపర్లో సీఎం దగ్గర ఒక 10-15 మంది పిల్లలతో ఒక ఫోటో పేపర్లో చూసాం మనం. వాళ్ళు నీటు పరీక్షలో మొదటి 15 ర్యాంకులు సాధించినటువంటి వాళ్ళు, ఉత్తమమైన ర్యాంకులు 98% నుంచి 92% మధ్యన సాధించినటువంటి పిల్లలతో సీఎం ఫోటో దిగారు. అడ్డూరు లక్ష్మణ్ గారు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కూడా సీఎం గారితో పాటు ఉన్నారు. కానీ సెక్రటరీ గారు చెప్తున్నది ఇప్పుడు వచ్చిన ర్యాంకుల ప్రకారం హైయెస్ట్ మార్కులు ఎన్ని వచ్చాయో వాటి ప్రకారం చూస్తే కనీసం మా విద్యార్థులకి 330 మంది ఎంబీబీఎస్ సాధిస్తారు అని కార్యదర్శి గారు చెప్తున్నారు. లక్షల మందిలో 100 మంది వస్తే అంత ప్రచార ఆర్భాటం ఉంది, కానీ 2000 మందిలో 330 మందికి ఎంబీబీఎస్ సీట్లు వస్తే ఎక్కడిది ప్రచారం? ఎక్కడుంది? సీఎం గారితో ఫోటో దిగారు గనక స్టేట్ పేజీలో ఒక చిన్న న్యూస్ వచ్చింది అంతే తప్ప దాని గురించిన వివరాలు ఎక్కడ విస్తారంగా లేవు. కానీ గురుకులాల్లో ఏ చిన్న సమస్య వచ్చినా విపరీతమైన దుష్ప్రచారం జరుగుతూ ఉంటుంది.
అంటే నేను దుష్ప్రచారం అంటున్నానంటే నిజంగా అక్కడ పొరపాట్లు లేవా, సమస్యలు లేవా? నేను వాటిని నిరాకరించట్లేదు. అక్కడ సమస్యలు ఉన్నాయి, భోజన సమస్యలు ఉన్నాయి, వసతి సమస్యలు ఉన్నాయి. అప్పుడప్పుడు ఆహారం కలుషితమై పిల్లలు అనారోగ్యానికి గురవుతున్నారు, హాస్పిటల్ పాలవుతున్నారు, కొన్ని చోట్ల పిల్లలు చనిపోతున్నారు. ఇవన్నీ ఉన్నాయి. అయితే ఒక గురుకుల పాఠశాలలో ఎంతమంది ఉంటారు? సుమారుగా 500 నుంచి 620 మధ్యన ఉంటారు. స్కూల్ అండ్ కాలేజీ రెండు కలిపి 5వ తరగతి నుంచి మొదలు పెడితే 12వ తరగతి వరకు ఉంటారు. ఇంతమంది విద్యార్థులు చదువుకునే చోట అంటే 600 మంది విద్యార్థులు ఉన్నారు అనుకుంటే చిన్నపాటి గ్రామ పంచాయతీ అని అర్థం. ఇప్పుడు తండాలని గ్రామ పంచాయతీలు గుర్తించారు కదా. ఒక గ్రామంలో భిన్నమైన మనుషులు ఉన్నట్లే ఒక గురుకుల పాఠశాలలో భిన్నమైన విద్యార్థులు, భిన్నమైన ఆలోచనలు, భిన్నమైన వారి వారి ఎదుగుదల ఉంటుంది. అక్కడ ఖచ్చితంగా సమస్యలు వస్తూ ఉంటాయి. ఇట్లా సమస్యలు వచ్చినప్పుడు పేపర్లో విపరీతమైన ప్రచారం జరుగుతుంది, మీడియాలో విపరీతమైన ప్రచారం జరుగుతుంది. ఎందుకు జరుగుతుందంటే ఏదైనా ఒక ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, ఇప్పుడు టీఆర్ఎస్ గతంలో అధికారం ఉన్నప్పుడు కాంగ్రెస్ గురుకులాలను ఆధారం చేసుకొని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి ప్రయత్నం చేసింది. అదేవిధంగా ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ గురుకులాలను ఆధారం చేసుకొని కాంగ్రెస్ను బదనాం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. అంటే రాజకీయ ప్రయోజనాల కోసం వీటిని వాడుతున్నారు. దయచేసి రాజకీయ పార్టీలకి విజ్ఞప్తి చేస్తున్నా, నిర్మాణాత్మకమైన విమర్శ చేయండి, గురుకులాన్ని కాపాడండి. ఇలా ప్రచారం చేయటం మూలంగా, మీడియా కూడా ఎక్కువ ప్రచారం చేయటం మూలంగా 330 మందికి ఎంబీబీఎస్ సీట్లు రాబోతుంటే మీరు ఎందుకు ప్రచారం చేస్తలేరు? మీడియా ప్రైవేట్ కాలేజీలు అయితే లక్షల రూపాయలు ఇచ్చి మీకు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి ప్రచారం చేసుకుంటున్నారు. మరి వీళ్ళకి లక్షల రూపాయలు తెచ్చి ఇవ్వడానికి అవకాశం లేదు కదా. లేనప్పుడు మీడియా బాధ్యత ఏమిటి అంటే ఉత్తమమైన ఫలితాలు వచ్చిన చోట దాన్ని ప్రచారం చేయటం అనేది మీడియా బాధ్యత. చిన్న న్యూస్ రాయటం కాదు, కనిపించినట్లు పెద్ద న్యూస్ రాయాలి. మరి అదే గురుకులాల్లో ఆహారపు కల్తీ ఏర్పడితే స్టేట్ న్యూస్ ఎందుకు అవుతుంది? ఇలా వ్యతిరేక వార్తలు రాయటం మూలంగా గురుకులాల పట్ల సమాజంలో తప్పుడు అభిప్రాయం ఏర్పడే అవకాశం ఉంది. అక్కడ చదువు సరిగ్గా చెప్తలేరని, అక్కడ భోజనం సరిగ్గా లేదని, అక్కడ పట్టింపు లేదని, ఇలాంటి ఒక తప్పుడు ప్రచారం జరిగిన తర్వాత తల్లిదండ్రుల్లో తప్పుడు అభిప్రాయం ఏర్పడి పిల్లల్ని గురుకులాలకి పంపించకుండా ప్రైవేటు పాఠశాలలోకి పంపిస్తారు. అప్పుడు ప్రైవేటు పాఠశాలకి పంపించడం అంటే ప్రైవేటు వాళ్ళకి డబ్బులు సంపాదించుకునే వ్యాపారం అవుతుంది, తల్లిదండ్రులు అప్పుల పాలవుతారు. కనుక ప్రచారం వెనుక కూడా కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే మీడియా సంయమనం పాటించాలని కోరుతున్నా, ప్రతిపక్షాలు సంయమనంతో చర్చ చేయాలని, విమర్శ చేయాలని కోరుతున్నా. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్ళు అయ్యింది. అంతకు మునుపు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 134 ఎస్సీ గురుకులాలు ఉన్నాయి. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ గురుకులాల సంఖ్య 400 వరకు పోయింది. ఎక్కువ మంది చదువుకోవడానికి అవకాశం ఏర్పడ్డది. అందుకే చాలా మంది విద్యార్థులు తల్లిదండ్రులు గురుకులాల్లో చేర్పించడానికి ప్రయత్నం చేశారు. ఆ క్రమంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఐపీఎస్ ఆఫీసర్ తాను ఇష్టంతో గురుకుల సెక్రటరీగా తీసుకొని తన సమయాన్ని, తన ఆలోచనను, తన ప్రణాళికని ఆ గురుకుల సొసైటీలో అమలు చేసి నిబద్ధతతో పనిచేయడానికి ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో భాగంగా ఎన్నో ఉత్తమమైన ఫలితాలు కూడా సాధించారు. చూసింది తెలంగాణ సమాజం. అంటే గురుకులాలు సరిగ్గా పనిచేయాలంటే నిబద్ధత కలిగిన ఐఏఎస్ అధికారో, ఐపీఎస్ అధికారో అందులో పనిచేయాలి. నిబద్ధత లేకపోతే నా పిల్లలు వీళ్ళు, నా సమాజం ఇది, వీళ్ళ కోసం నేను పని చేయాలి అని నిబద్ధత, నిజాయితీ ఉంటేనే అది సాధ్యమవుతుంది. కనుక ఆనాడు వచ్చినటువంటి ఉత్తమమైన ఫలితాలు ప్రవీణ్ కుమార్ గారు ఆ గురుకుల సెక్రటరీ బాధ్యతల నుంచి వైదొలిగి ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఆనాటి ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం సరైన అధికారిని గురుకులాలకు నియమించకపోవటం మూలంగా ఆ గురుకులాలను గాలి కొదిలేసినట్లు అయిపోయింది. తర్వాత కాంగ్రెస్ అధికారానికి వచ్చినాక గురుకుల సొసైటీని నిలబెట్టే ప్రయత్నం చేయకపోగా రేవంత్ రెడ్డి గారు 2 కొత్త నినాదాలు ముందుకు తీసుకొచ్చారు. ఒకటి తెలంగాణ పబ్లిక్ స్కూల్ అని, 2 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని రెండింటిని ముందుకు తీసుకొచ్చారు. ఈ రెండింటి వలన గురుకులాలు పక్కకెళ్ళిపోయాయి. దయచేసి ప్రభుత్వాలు గమనించాలి. గురుకులాల్లో చదువుకునే పిల్లలు మార్జినలైజ్డ్ సెక్షన్, బిలో పావర్టీ లైన్, సంవత్సరానికి కనీసం 2.5 లక్షలు కూడా సంపాదించలేని కుటుంబాల్లో పుట్టి పెరిగిన పిల్లలకి గురుకులాలు ఒక ఆధారం. మీ ముందు నేను మాట్లాడుతున్నాను. నేను అదే గురుకులాల్లో ఒక 40 ఏళ్ల కిందట చదువుకొని వచ్చిన వాడిని. నేనే కాదు, నాలాంటి ఉత్తమమైన ఫలితాలు సాధించి ప్రొఫెసర్లుగా, టీచర్లుగా, గ్రూప్ 1 ఆఫీసర్లుగా, గ్రూప్ 2 ఆఫీసర్లుగా, ఐఏఎస్లుగా, ఐపీఎస్లుగా, విదేశాల్లో ఇంజనీర్లుగా కొన్ని లక్షల మంది ఎస్సీ గురుకులాల నుంచి వచ్చారు. ఆనాడు ఎస్ఆర్ శంకరన్ గారు
వారి కృషి ఫలితంగా, మహేంద్రనాథ్ గారి కృషి ఫలితంగా, ఎన్టీ రామారావు గారి గొప్ప ఆలోచన ఫలితంగా ఎస్సీ గురుకులాలు వచ్చాయి. ఆ ఎస్సీ గురుకులాలని పట్టించుకొనకపోతే ఎస్సీలను పట్టించుకోనట్లే మేము పరిగణిస్తాం. అందుకే తెలంగాణ పబ్లిక్ స్కూళ్ళని తీసుకురండి, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళని తీసుకురండి, మాకు అభ్యంతరం లేదు. కానీ గురుకులాల పట్ల చిన్న చూపు ఉండకూడదంటే ఏం చేయాలి? ప్రభుత్వం ఇప్పుడు నిబద్ధత కలిగిన ఒక అధికారిని నియామకం చేయాలి. ఇప్పటికీ 4 అధికారులు మారారు. ఏ అధికారి వచ్చి ముందుకొచ్చి చేపట్టడానికి సిద్ధపడటం లేదు. ఐఏఎస్ అధికారి. ఎందుకు అంటే గురుకులాల్లో ఏ చిన్న సంఘటన జరిగినా అది రాష్ట్రంలో పతాక శీర్షికగా వార్త అవుతుంది గనక, అలాంటి వార్తలు వస్తే ఐఏఎస్ ఆఫీసర్లకు ఇబ్బంది గనక, ఈ వార్తలతో ఈ ఇబ్బందులతో ఏగలేమని ఐఏఎస్ ఆఫీసర్లు ఇన్ఛార్జి తీసుకోవటం లేదు, కార్యదర్శిగా తీసుకోవడానికి ముందుకు రావటం లేదు. ఈ స్థితి ఎందుకు వచ్చింది? మిగతా వివిధ శాఖలు ఉన్నాయి, అన్ని శాఖలకి ఐఏఎస్ ఆఫీసర్లను వేస్తున్నారు కదా, మరి ఈ శాఖకి ఎందుకు వేయటం లేదు ప్రభుత్వం? ఒకరు నెల రోజులు ఉంటారు, ఇంకొకరు 2 నెలలు ఉంటారు, ఇంకొకరు 3 నెలలు ఉంటారు, ఇంకొకరు ఇన్ఛార్జ్ ఉంటారు, ఒకరు ఛార్జే తీసుకోరు. అంటే అంగట్లో అయ్యా అంటే ఎవరిని కుట్టినవు బిడ్డ అనే సామెతలాగా గురుకులాల పరిస్థితి ఏర్పడి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక నిబద్ధత కలిగిన ఐఏఎస్ ఆఫీసర్ను గురుకులాల కోసం నియామకం చేయాలి. ఒక వ్యవస్థ నడవాలంటే బడ్జెట్ ఉండాలి తప్పనిసరిగా. ఇంతకుముందు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ఉండేది. ఆ సబ్ ప్లాన్ డబ్బులతో గురుకులాలు బాగా నడిచినాయి. కానీ ఇప్పుడు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ లేకుండా కేటాయింపులు మాత్రం చూయిస్తున్నారు, డబ్బులు ఖర్చు చేయటం లేదు. గురుకులాలకి తగిన బడ్జెట్ తప్పనిసరిగా కేటాయించాలి. ప్రైవేటు భవనాల్లో నడుస్తున్నాయి చాలా గురుకులాలు. దాదాపుగా 50%కు పైగా గురుకుల పాఠశాలలు, కళాశాలలు ప్రైవేటు భవనాల్లో నడుస్తున్నాయి. ఇంజనీరింగ్ కాలేజీలు మూతబడ్డాయి కదా. ఈ మూతబడిన ఇంజనీరింగ్ కాలేజీలు ఖాళీగా ఉన్న భవనాల్లో కొత్తగా పెట్టిన గురుకులాలు అక్కడ పెట్టి వాళ్లకు రెంట్ పే చేస్తున్నారు. వాళ్లకు రెంట్ పే చేసే బదులు అదే డబ్బు పెట్టి సొంత భవనాలు నిర్మించవచ్చు. సొంత భవనాలు నిర్మించక రెంట్లు కట్టలేక, 1-2 సంవత్సరాలు రెంట్ కట్టలేకపోతే కొందరు ఆ ప్రైవేటు వ్యక్తులు తాళాలు వేసి టీచర్లను, పిల్లల్ని లోపలికి వెళ్లకుండా దిగ్బంధం చేసిన వార్తలు ఎన్నో చూశాం. అందుకే గురుకులాలకి తగినంత సాలినంత బడ్జెట్ను ప్రభుత్వం కేటాయించడం ప్రభుత్వం బాధ్యత. సొంత భవనాలు నిర్మాణం చేయడం ప్రభుత్వం బాధ్యత. అదేవిధంగా ఖాళీలు, పాఠం చెప్పడానికి టీచర్లు సరిగ్గా లేకపోతే, లెక్చరర్లు సరిగ్గా లేకపోతే, ఇంకా పార్ట్ టైం టీచర్లతో, అవుట్సోర్సింగ్ టీచర్లతో, కాంట్రాక్ట్ టీచర్లతో ఈ వ్యవస్థను నెట్టుకు రావటం నాణ్యమైన విద్యను అందించలేదు. కనుక ప్రభుత్వం గురుకులాల్లో ఖాళీగా ఉన్న పోస్టులని వెంటనే భర్తీ చేయాలి. ఎందుకంటే పై వర్గాల వాళ్ళకి, డబ్బున్న వాళ్ళకి చదువు చెప్పడానికి టీచర్లు సరిగ్గా లేకపోతే ప్రైవేటు బడుల్లోకి వెళ్ళి, కాలేజీలోకి వెళ్ళి చదువుకుంటారు. కానీ వీళ్ళకు చదువు చెప్పే టీచర్ లేకపోతే, ఆ సబ్జెక్టు ఏడాది బోధించకపోతే ఆ సబ్జెక్టు రాకుండా పోతుంది. కనుక ప్రభుత్వం వెంటనే దృష్టి పెట్టి గురుకులాలని కాపాడాలి. సాంఘిక సంక్షేమ గురుకులాలు కాపాడటం అంటే తెలంగాణలో ఉన్న 1 కోటి మంది దళితుల్ని కాపాడటం అని అర్థం. మాలలు, మాదిగలు, మాదిగ ఉపకులాలు, మాల ఉపకులాలు మొత్తం కలిపితే 1 కోటి జనాభా ఉంది. ఈ కోటి జనాభా అంటే తెలంగాణ జనాభా 4 కోట్లు అనుకుంటే అందులో 1 కోటి జనాభా దళితులే ఉన్నారు. కనుక ఈ 1 కోటి జనాభాకు సంబంధించిన తల్లిదండ్రుల పిల్లలు చదువుకోవడానికి, నాణ్యమైన విద్య పొందడానికి గురుకులాలే ఏకైక ఆధారం. అందుకే గురుకులాలు నిర్లక్ష్యం చేయకండి. ఒక వాదన ముందుకు వచ్చింది ఈ మధ్యకాలంలో. కులం పేరు మీద గురుకులాలు ఉండటం మూలంగా కులం మరింత ఎక్కువ అవుతుంది, పిల్లల మధ్యన ఐక్యత ఏర్పడటం లేదు. ఈ విషయంలో అయితే ఇంకా చాలా చర్చ జరగవలసి ఉన్నది. వ్యక్తిగతంగా నేనైతే దీన్ని అంగీకరించటం లేదు. కులాల పేరు మీద గురుకులాలు నడవటం మూలంగా కులం పెరుగుతుంది అనే వాదన నేను అంగీకరించట్లేదు. ఉస్మానియా యూనివర్సిటీలో, కాకతీయ యూనివర్సిటీలో, మహాత్మా గాంధీ యూనివర్సిటీలో, పాలమూరు యూనివర్సిటీలో, శాతవాహన యూనివర్సిటీలో, తెలంగాణ యూనివర్సిటీలో అన్ని కులాల వాళ్ళు ఉన్నారు. కానీ మరి కులం పెట్టరేగిపోతుంది. ఇది కులాల పరంగా లేదు కదా యూనివర్సిటీ. అన్ని కులాలు ఉన్నారు, అందరు కలిసి చదువుకుంటున్నారు. కానీ కులం మాత్రం ఎవరికి వాళ్ళకి ప్రత్యేక సంఘాలు, కుల సంఘాలు, కుల ఎజెండాలు నడుస్తూ ఉన్నాయి. అందుకే కులం పెరగటం, పెరగపోవటం అనేది సామాజిక నిర్మాణంలో భాగమైంది తప్ప ప్రత్యేక గురుకులాలు పెట్టడం మూలంగా కులం పెరగదు. ప్రత్యేక గురుకులాలు పెట్టడం మూలంగా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఆ పిల్లలకి విద్య నేర్పించడానికి అవకాశం ఉంటుంది. ఆ ఉద్దేశంతో ఆనాడు ఎస్ఆర్ శంకరన్ గారు ఈ గురుకులాలను ప్రారంభం చేశారు. కనుక ఇలాంటి వాదన కొంతమంది మేధావుల్లో ఉన్నది, అగ్రకుల మేధావుల్లో ఉంది. కింది కులాల వాళ్ళు మేధావులు ఎవరు ఈ చర్చ చేయటం లేదు. నేను చదువుకున్న రోజుల్లో ఎస్సీ గురుకులాలంటే 75% ఎస్సీలు ఉంటారు, మిగిలిన 25% బీసీలు ఉంటారు, ఓసీలు ఉంటారు, ఎస్టీలు ఉంటారు, క్రిస్టియన్లు ఉంటారు, మైనార్టీలు ఉంటారు. 25% మంది ఉంటారు. 100 సీట్లలో 25 వేరే కులాలు, 75 ఎస్సీలు ఉంటారు. అంటే అక్కడ అందరూ కలిసే చదువుకుంటున్నారు. అందుకే ఇలాంటి ఒక వాదన సీఎం గారి దగ్గర వరకు కూడా తీసుకెళ్లి
గురుకులాలను లేకుండా చెయ్యాలి, సమాంతరంగా వేరే వ్యవస్థ నిర్మాణం చేయాలని ఒక ఆలోచన ఉన్నట్టున్నది. దయచేసి రేవంత్ రెడ్డి గారు ఈ ఆలోచన విరమించుకోవాలి. మీరు ఎన్ని రకాల పాఠశాలని తీసుకురండి, కానీ గురుకులాలను, ఎస్సీ గురుకులాలని, ఎస్టీ గురుకులాలని, బీసీ గురుకులాలని, మైనార్టీ గురుకులాలని దెబ్బకొట్టే ప్రయత్నం మాత్రం చేయకండి. వాటికి బడ్జెట్ కేటాయించి ఇంకా పటిష్టం చేయడానికి మీరు ఆలోచించండి. విద్య ఉన్న చోట జ్ఞానం వస్తుంది, జ్ఞానం ఉన్న చోట చైతన్యం వస్తుంది, చైతన్యం వచ్చిన చోట సమాజం శాస్త్రీయంగా, హేతుబద్ధంగా, పరిపక్వంగా ఉంటుంది. అలాంటి విద్య అందించడానికి ఆలంబనగా గురుకులాలు మరింతగా అభివృద్ధి కావాలని మనం అందరం కోరుకుందాం.